దేశంలోని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలు చూస్తుంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత గుర్తురాక మానదు. లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ గొప్పలకు పోతున్న సీఎంలు ఆచరణలు మాత్రం వాటిని చూపించడం లేదు. ప్రచార ఆర్భాటాలుగా మారిన దావోస్ పర్యటనలకు కొన్ని మీడియా సంస్థలు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. అసలు పెట్టుబడుల సంగతి పక్కన పెడితే లక్షల ఉద్యోగాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు లాంటి కొందరు ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలతో జాతీయ స్థాయిలో ఆ రాష్ట్రాల పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే తెలంగాణ, మహారాష్ట్ర వరకు చాలా మంది సీఎంలు దావోస్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటున్న వైనంపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. స్విట్జర్లాండ్లోని డావోస్కు మన దేశంలోని సీఎంలు ప్రత్యేక విమానాల్లో వెళ్లి చేస్తున్నది షో పుటప్ బిజినెస్సేనా? వారు తమ ప్రచారం కోసం, టైంపాస్ కోసం దీన్ని వాడుకుంటున్నారా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని ప్రకటనలు గమనించండి. గత ఏడాది దావోస్ పర్యటన తర్వాత అక్కడ ఏపీతో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలను ఆయా కంపెనీలతో చేసుకున్నాయి. అది ఏపీకి, చంద్రబాబుకు అప్రతిష్ట కావడంతో అప్పుడు ఏమన్నారంటే దావోస్కు వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అని వ్యాఖ్యానించారు. అటువంటి నెగిటివ్ ఆలోచన నుంచి మీడియా బయటకు రావాలని కూడా ఒక సలహా పారేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ దావోస్ వెళ్లినప్పుడు కొన్ని ఒప్పందాలు చేసుకొచ్చారు. వాటిలో భారతీయ కంపెనీలు గ్రీన్కో, అదానీ మొదలైనవి కూడా ఉన్నాయి. దాన్ని చంద్రబాబు కుమారుడు, ప్రస్తుత మంత్రి లోకేష్ ఆ రోజుల్లో తప్పుపడుతూ ఇక్కడ కంపెనీ గ్రీన్కో వంటి వాటితో ఒప్పందం అవుతారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ రకంగా చూస్తే లోకేష్ ది నెగిటివ్ మైండ్ అని చంద్రబాబు అనగలుగుతారా? ఈసారి డావోస్ పర్యటనలో చంద్రబాబు టాటా సన్స్ చైర్మన్ తో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది డావోస్ పర్యటనతో ఇప్పటికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తాజా పర్యటనతో కూడా సత్ఫలితాలే అని అన్నారట. చంద్రబాబు గత ఏడాదేమో పెట్టుబడులు వస్తాయన్నది మిథ్య అన్నారు, ఇప్పుడేమో అంత పెట్టుబడి వచ్చిందని అంటున్నారు. ఇలా మాట్లాడితే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? దానివల్ల ఆయన పరువు, ఏపీ ప్రతిష్ట దెబ్బతినడం లేదా? విశేషం ఏమిటంటే ఏపీ ఈసారి కూడా పెట్టుబడి ఒప్పందాలు ఏవీ చేసుకున్నట్లు కనిపించలేదు. అందువల్లే తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు పత్రికలో చంద్రబాబు డావోస్ లో 9 సెషన్లు, సమావేశాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పెంచేలా ప్రసంగించారని రాసింది. అంతే తప్ప దావోస్ యాత్ర వల్ల ఇన్ని వేల లేదా లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని రాయలేకపోయింది. ఆయా రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలన్నీ ఆచరణలకు వస్తాయా రావా అన్నది వేరే విషయం. కనీసం పెట్టుబడి పెడతామని ఆయా కంపెనీల సీఈఓలు హామీ కూడా ఇవ్వలేదన్నమాటే కదా. కాకపోతే మంత్రి లోకేష్ బెంగళూరు చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ RMZ సంస్థను పెట్టుబడులు పెట్టాలని కోరారట. వారు అందుకు అంగీకరించారట. ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి దాన్ని తాటికాంత అక్షరాలతో రాస్తూ ఆ కంపెనీ 91,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని గప్పాలు కొట్టింది. తీరా చూస్తే ఆ కంపెనీ టర్నోవర్ 500 కోట్లు కూడా లేదట. ప్రస్తుతం ఆ కంపెనీలో 1000 మంది ఉద్యోగులు కూడా లేరట. పైగా రియల్ ఎస్టేట్ కంపెనీ వస్తే 1,00,000 ఉద్యోగాలు ఎలా వస్తాయో తెలియక నిపుణులు తలపట్టుకుంటున్నారు. ఇక ఆ కంపెనీకి విశాఖపట్నంలో ఎన్ని ఎకరాలు ఇస్తారో చూడాల్సి ఉంటుంది. పోనీ ఈనాడు రాసినట్లు ఏపీ బ్రాండ్ను చంద్రబాబు, లోకేష్లు పెంచారా అంటే ఉన్న పరువును కూడా తీశారన్న విమర్శలు వస్తున్నాయి. లోకేష్ 16 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలని, ఆ సందర్భంలో తాను ఏం చెబుతున్నానో మర్చిపోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలని ఒక ఇంటర్వ్యూలో అనడంతో జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నట్లయింది. మరో ఉపన్యాసంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానం తెచ్చానని, కనీసం 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం నాడు ప్రకటించానని, ఈ ఏడాది 5 లక్షల మంది స్త్రీలను తీర్చిదిద్దాలని ప్రకటిస్తున్నానని, అది సాధిస్తే ఆ తర్వాత 10 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది తన ఆలోచన అని డావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తల గోష్ఠిలో చెబితే వాళ్ళు ఏమనుకుంటారు? పైకి ఏమి అనకపోయినా తర్వాతైనా నవ్వుకోరా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురించి మరీ బోస్టింగ్ కు వెళ్లకుండా తెలంగాణ, హైదరాబాద్ ను ప్రమోట్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని అతిశయోక్తులు ఆయన కూడా చెప్పినప్పటికీ కొంతవరకు పర్వాలేదు. సుమారు 29,000 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. కాగా హైదరాబాద్ లో రేవంత్ ఇంటికి సమీపంలో ఉండే గ్రీన్కో సంస్థతో డావోస్ లో ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, రాజీవ్ శుక్లాలు సైతం డావోస్ లో వివిధ రాష్ట్రాల ఎంఓయూల తీరును ఆక్షేపించడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన మంత్రివర్గ సభ్యుడు ప్రభాత్ లోదాకు చెందిన కంపెనీతో 1,30,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాన్ని డావోస్ లో చేసుకున్నారని జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. 2014-19 టర్మ్ లో చంద్రబాబు డావోస్ పర్యటన చేసినప్పుడు ఆయన చేసిన ప్రకటనలు, రాసిన వార్తలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూడండి. ఏపీకి రక్షణ పరికరాల సంస్థ లాక్హీడ్, హైబ్రిడ్ క్లౌడ్, రాష్ట్రానికి సౌదీ అరామ్కో, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఆలీబాబా 2వ డేటా సెంటర్ ఏపీలోనే,
రాష్ట్రానికి ఎయిర్ బస్, రాష్ట్రానికి 150 సంస్థలు, ఇలా అనేక శీర్షికలతో ఎల్లో మీడియా జనాన్ని ఊరించింది. వాటిలో ఒక్కటైనా వచ్చిందా? ఈసారి కూడా అదే రీతిలో ఎల్లో మీడియా ఎలివేషన్ ఇస్తూ ఏపీ బ్రాండింగ్ అట్ డావోస్ అంటూ పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. అంటే దీని అర్థం ఈ విడత కూడా పెట్టుబడులు పెద్దగా ఆశించవద్దనే కదా. దీనివల్ల ఒక నష్టం కూడా జరుగుతోంది. ఏపీకి ఇంతవరకు బ్రాండ్ ఇమేజ్ లేదని మనమే డావోస్ లో డప్పు కొట్టుకున్నట్లుగా ఉంది. పైగా 99 పైసలకే భూములు ఇస్తామన్న ప్రచారం వల్ల రాష్ట్ర ఇమేజ్ పడిపోయిందో పెరుగుతుందో ఆలోచించుకోవచ్చు. ఇక రెడ్ బుక్ అరాచకాల విషయం జందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అనుభవమే. డావోస్ వరకు వెళ్లి తండ్రి కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం అంతా గమనించారు. డావోస్ లో తెలుగు వారి పేరుతోనూ తెలుగు దేశం కార్యకర్తలు లేదా అభిమానుల సమావేశం పెట్టి వైసీపీని జగన్ ను విమర్శించడం వల్ల ఏపీకి ఏమి మేలు కలిగినట్లు? అందువల్లే రాష్ట్రాల ముఖ్యమంత్రులు డావోస్ వెళ్లి సదస్సులో పాల్గొనడం ఒక నవ్వులాటగా మారిందని ప్రముఖ సంపాదకురాలు సుచేత దళాల్ వ్యాఖ్యానించారు. అసలు వీళ్ళని ప్రధాని మోడీ ఎందుకు అనుమతిస్తున్నారని కూడా ప్రశ్నించారు. సిపిఎం నేత బివి రాఘవులు సీఎంలు చేసే డావోస్ పర్యటనలు ప్రజాధనంతో తిరిగే తీర్థయాత్రలుగా అభివర్ణించారు. డావోస్ లో చంద్రబాబు, లోకేష్ లు సొంత డబ్బా కొట్టుకున్నారని, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో కాకుండా తెలుగుదేశం బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు ప్రజలకు కనిపిస్తోందని ఏపీ మాజీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అంతిమంగా ప్రముఖ ఆర్థిక మీడియా సంపాదకురాలు సుచేత దళాల్ ఒక ట్వీట్ చేస్తూ డావోస్ వ్యవహారం అంతర్జాతీయ ఎంబరాస్మెంట్ గా మారిందని, ఆ సంగతిని ప్రధాని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ప్రజాధనంతో ముఖ్యమంత్రులు దేశంలో చేసుకునే ఒప్పందాలను డావోస్ లో చేసుకోవడం ఏమిటి అని అన్నారు. ముఖ్యమంత్రుల ప్రచారార్భాటం అసహ్యం కలిగిస్తోందని, ప్రపంచం నవ్వుతోందని సుచేత అన్నారు. ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ అనుభవం చూస్తే అది నిజమే అనిపిస్తుంది కదా.